గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. మరి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకోండి. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వోన్నతమైన దేవుడు, గొప్పగల తండ్రి ప్రభువ. మరి గడిచిన కాలం అంతయు ప్రభువ బిడ్డని ప్రభువ రెక్కల కింద కాచి కాపాడినాను. వేల కోట్ల వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా నాయన నీ పరిశుద్ధాత్మ చేత నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఆరాధనలో కానీ మరి పాటలలో కానీ అదేవిధంగా ప్రభా వాక్యంలో కానీ నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని నజరేడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనుము, యెహోవా ఈరే చూచుకొనుము. సర్వము సమకూర్చుము. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరుచును, యెహోవా రాఫా స్వస్థపరుచును, నన్ను స్వస్థపరుచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. కళ్ళు మూసుకోండి, అందరం ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతమైన దేవ, కృపాల తండ్రి నాయన ప్రభువ. మరి తండ్రి నీ వాక్యం చేత నడిపించబడాలి ప్రభువ తండ్రి. మరి తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీ వాక్కు చేత మీరు నడవాలని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మరి మీరు బాగున్నారా? మరి నేను కూడా బాగున్నాను. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న మీరు ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు కొత్త కొత్త విషయాలు మరి కొత్త కొత్త వాక్యాలు మరి మనం నేర్చుకున్నాం, కొత్త కొత్త అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈరోజు మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి పునరుత్థానం అయిన తర్వాత మరి 40 దినములు ఏం చెప్పారు, మరి దేని గురించి ప్రకటించారు ఒకసారి మనం ధ్యానించుకున్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం మనం ఒకసారి ధ్యానించుకుందాం.
అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం మరి ధ్యానించుకుందాం. ఓ తిలోఫియా, యేసు తను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకు నాకు బోధించుటకును ఆరంభించిన వాటినన్నిట్లను గూర్చియు నా మొదటి గ్రంథము రచించి తిని. ఓ థియోఫియా అంటే ఈ గ్రంథం ఎవరు రాశారంటే అపోస్తులైన పేతురు గారు రాశారంటే ఈ రచయిత ఏమంటుండంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అంటే యేసుక్రీస్తు వారు 40 దినములు మరి ఎలా వాక్యాన్ని చెప్పారంటే తండ్రి గురించి, తండ్రి యొక్క రాజ్యం గురించి ఏం ప్రకటించారో మరి ఆ రచయిత చెప్తా ఉన్నారు. ఎలా బోధించాడో ఒకసారి చూద్దాం. ఆయన శ్రమలో పడి తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారి తమను తాము సజీవునిగా కనపరుచుకొనెను. ఏమంటుండంటే యేసు ఏం చేశారంటే శ్రమల నుంచి మరి పునరుత్థానుడైన తర్వాత, లేచిన తర్వాత తనను తాను కనపరుచుకున్నందుకు శిష్యులకు దేవుని రాజ్య విషయాలే కాకుండా మరి ప్రామాణికంగా సంబంధించిన లేఖనాలని చూపించుకుంటూ తన శిష్యులకు కనపరుస్తూ అక్కడున్న ఎవరైతే ఉన్నారో తన శిష్యులతో పాటు మిగతా వారందరికీ కనపరుచుకుంటా ఆ విషయాలని చెప్తా ఉన్నాడు. తండ్రి రాజ్యం గురించి, మరి దేవుని రాజ్యం గురించి మరి బోధిస్తూ ఉన్నాడు. మరి ఏ రకంగా ఉందంటే ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనండి. యెరూషలేముకి మీరు వెళ్ళండి. నా వల్ల విన్న ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, నేను బోధించింది ఈ మాటలు మీరు పెట్టుకొని ఈ వాక్యాన్ని మీరు కనిపెడుతూ ఉండండి. మరి మీరు ఈ వాక్యాన్ని, మీరు ఈ లేఖనాన్ని కనిపెట్టుకొని ఉండండి, మీరు ప్రకటించండి అని చెప్తున్నాడు. నా వల్ల విన్న వాగ్దానమును కొరకు మీరు కనిపెట్టుకొని ఉండండి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చింది, కానీ కొన్ని దినములలో మీరు పరిశుద్ధాత్మతో బాప్తీసము పొందేతారు అని. యోహాను మాత్రం మీకు నీటితో బాప్తీసం ఇస్తారు, కానీ కొన్ని రోజుల తర్వాత, కొన్ని దినాల తర్వాత మీకు పరిశుద్ధాత్మతో నేను బాప్తీసం నీకు ఇస్తానని అక్కడున్న శిష్యులకు, అక్కడున్న ప్రజలకు చెప్తా ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు కూడి వచ్చినప్పుడు ప్రభు ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమునకు మరలా అనుగ్రహించేదవా. అక్కడ ఉన్నవారు ఏమడుగుతారంటే, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యంను మరలా అనుగ్రహించేదవా అని అడుగుతున్నారు. అంటే ప్రభువా మరి కాలంలో మరి ఇజ్రాయేలుకు ఈ రాజ్యాన్ని మరి నువ్వు అప్పచెప్తావా, మరి అనుగ్రహిస్తావా అని అడుగుతూ ఉన్నారు. అయితే ఏమంటుందంటే ప్రభు అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుటకు మీకు ఏమి పని? మీకు పని కాదు, మీ పని కాదని అంటున్నాడు. ఇది తండ్రి పని. మరి కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, కానీ ఇది మీ పని కాదు ఇది అని చెప్తా ఉన్నాడు. అంటే మీరు ఈ కాలంల గురించి, ఈ యుద్ధాల గురించి, ఈ సమయం గురించి మీరు ఆలోచించకండి. ఇది తండ్రి యొక్క
మరి స్వాధీనంలో ఉంది, మరి తండ్రి యొక్క స్వాధీనంలో ఉంది అని క్రీస్తు మరి యేసు చెప్తా ఉన్నాడు, అక్కడ ఉన్న వారికి బోధిస్తూ ఉన్నాడు. ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేమునకు యూదయ సమరయ దేశమంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షార్థులై వారితో చెప్పరు. మీరేం చేస్తారంటే మీదికి పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. ఈ వరాన్ని మీరు పొందుకున్న తర్వాత, శక్తిని పొందుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే యెరూషలేము అంటే యూదయ సమరయ దేశం అంతటా భూదిగంతుల వరకు నాకు సాక్షులై ఉందురు, మీరు నాకు సాక్షులై ఉండండి అని చెప్తా ఉన్నాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహమైన అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఆయన మేఘము ఆయనను కొనిపోయాను. ఏమైందట, అక్కడ ఉన్నవారు మరి ఆయన ముంగట ఏం చేశారంటే పరలోకం నుంచి అంటే ఒక మేఘం వచ్చిందట. మేఘం వచ్చి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంటే యేసుక్రీస్తు వారిని పట్టుకెళ్ళిపోయిందట. అంటే ఆయనని కనబడకుండా ఆయనని ఆరోహం చేసుకుంది, అంటే ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమైందంటే ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచి చుండగా ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకునిన ఇద్దరు మనుషులు వారి యుద్ధకు నిలిచిరి. గలిలియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆయన వైపు చూచిచున్నారు? మీరెందుకు మీ యుద్ధ నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుటకు మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. మరి ఇద్దరు తెల్లని వస్త్రంను ధరించుకున్న దేవదూతలు ఏం చేశారంటే అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారట. మరి తెల్లని వస్త్రం ధరించుకొని ఈయన ఆరోహమైనప్పుడు అక్కడ తేరి చూస్తూ ఉన్నారు. అంటే ప్రభు వెళ్ళిపోతున్నాడు, మరి మా పరిస్థితి ఏంది అని శిష్యులు కానీ అక్కడ ఉన్న వారందరూ మరి చూస్తూ ఉన్నారు. చూసినప్పుడు అక్కడ ఈ యేసు ఏ రీతిగా అయితే పరలోకానికి ఆరోహం అవుతున్నాడు అదే రీతిగా తిరిగి వస్తాడు, మీరు చూస్తారు మీ కళ్ళతో అని అక్కడున్న ఇద్దరు తెల్లని వస్త్రం వేసుకున్న ఇద్దరు మనుషులు మరి అక్కడున్న మరి శిష్యులకు అక్కడున్న ప్రజలకు చెప్తా ఉన్నారు. మరి పరిశుద్ధాత్మని మీరు పొందుకుంటారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి ఏ రీతిగా పొందుకుంటారంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో చూసుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఎవడైతే మారు మనసు పాపక్షమాపణ పొందుతారో వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వాడు బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందెదరు. హల్లెలూయా. అంటే మీరేం చేయాలంటే మీరు ఎవరైతే ఉన్నారో మరి మా పరిశుద్ధాత్మ కావాలి, మేము దేవుడి కొరకు మేము బ్రతుకుతాం, మేము దేవుని కొరకు నడుస్తాం అనుకునేవారు ఏం చేయాలంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకొని ఎవరి నామమున తీసుకోవాలి? యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. అంతకుముందు మీరు ఏం చేయాలంటే మారు మనసు అంటే మీ మనసు ఎప్పుడైతే పాత జీవితం ఉంటుందో పాత జీవితాన్ని మనం వదిలేసి మళ్ళీ కొత్త జీవితంగా మళ్ళీ మనం మొదలు పెట్టాలి. అంటే మన పాత విషయాలు, మనం చేసిన తప్పులు కానీ పాపాలు కానీ దేవుడి దగ్గర ఒప్పుకుంటే అప్పుడు మన పాపక్షమాపణ అనేది దొరుకుతుంది. కాబట్టి మనం అప్పుడు బాప్తిసం తీసుకుంటే ఆ వరం అనేది పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం.
దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతమైన దేవ, కృపగల తండ్రి, జ్ఞానగల దేవ నాయన. మరి నాయన ప్రభువా, మరి పునరుత్థానం గురించి ప్రభువా తెలిపేవు తండ్రి. మరి రెండో మరణాలు రాకుండా ప్రభువా మేము మమ్మల్ని రక్షించేందుకు ప్రభువా నీవు సిలువలో మరణించి ప్రభువా మా అందరినీ ప్రభువా మరి నీ రక్తంతో మమ్మల్ని కడిగి మరి ప్రభువా నీ శరీరంని ప్రభువా మరి రొట్టెగా మార్చావు, ద్రాక్షరసంగా మార్చావు ప్రభువా. మరి జ్ఞాపకం చేసుకున్నందుకు ఇది చేయమన్నావు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా మరి మరవకుండా ప్రభువా మరి ప్రతి ఒక్కరు బల్లలో పాల్గొనాలి, ప్రతి ఒక్కరు ద్రాక్షరసం తీసుకోవాలి ప్రభువా, ప్రతి ఒక్కరు మరి నీ శరీరాన్ని తినాలి, నేను జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా. ఈ రోజులో బిడ్డలు ప్రభా మరి చర్చికి మరి రావట్లేరు ప్రభా. మరి చర్చికి రావాలి, ఎందుకంటే ప్రభా నీ ఆలయానికి రావాలి. ఒక్క దినం 1000 దినాలు అన్నావు ప్రభా. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరి చర్చికి వచ్చి ప్రభాని మందిరంలో ప్రార్థించుకొని మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభా తండ్రి. మరి తండ్రి ప్రభువా మరి మరి ప్రభా ఎంతోమంది మరి ఫంక్షన్లు ప్రభా మరి లక్షలు పెట్టి ఖర్చు చేసుకుంటారు, కానీ మనశ్శాంతి మాత్రం దొరుకుతలేదు ప్రభా. ఎవరైతే నీ మందిరానికి వచ్చిన వారు ఉన్నారో వారందరూ మరి డబ్బులు ఖర్చు చేయకుండా మరి వచ్చి ప్రార్థన విని మిమ్మల్ని ఆరాధించుకొని వెళ్తున్నారో మరి వాళ్ళందరికీ మనశ్శాంతిని మరి మరి దయచేస్తున్నందుకు నీకే 1000 కోట్ల వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలు కూడా మరి చర్చికి వచ్చి ప్రభా ప్రతి ఒక్కరు నేను ధ్యానించుకునే శక్తిని నీ బిడ్డలు నీ స్వార్థ ప్రకటించే శక్తిని దయచేయమని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. గాడ్స్ విజన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా బిడ్డని మరి ముట్టండి, మరి ప్రభా వాళ్ళని తట్టని ప్రభాని పరిశుద్ధాత్మ చేత వారి జీవితాల్లో ప్రభా అద్భుతాలు జరిపించమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు.